హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వీరందరికీ సంబంధించి రేపటి నుండి శుభవార్త అయితే చెప్పారండి ప్రభుత్వము. అయితే ఆ శుభవార్త ఏంటి, దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకుని ఛానల్ ఫాలో అవుతుండండి. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఆధార్ కార్డు కలిగి ఉన్నటువంటి వారు ఎవరంటే ఇక్కడ మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు పాఠశాలలు కానివచ్చు, జూనియర్ కళాశాలల్లో ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీరికి సంబంధించి ఏపీ ప్రభుత్వం శుభవార్త అయితే చెప్పారు. అయితే ఆ శుభవార్త ఏంటి అని చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు విద్యార్థులు ఎవరైతే ఆధార్ మ్యాండటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేయించుకోలేదో, ఎంబీయూ అంటే మనకు మ్యాండటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది మీనింగ్ వస్తుంది. సో ఎవరైతే ఇది చేయించుకోలేదో సో వారందరికీ సంబంధించి పెండింగ్లో ఎవరికైతే ఉందో అలాంటి వాళ్ళు చేయించుకోవడానికి మనకు స్కూల్స్లోనే ఏంటంటే ఆధార్ శిబిరాలు అయితే విడుదల చేయబోతున్నారు. అయితే రేపైతే మనకు ఈ యొక్క ఆధార్ శిబిరాలు అనేది స్టార్ట్ చేయబోతున్నారు. ఇక ఈ ఆధార్ శిబిరాల్లో మనం ఏంటంటే ఈ యొక్క ఆధార్ శిబిరాలు అనేవి స్కాలర్షిప్లు, ప్రభుత్వ పథకాలు, డీబీటీ అంటే డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ ప్రయోజనాలు, నీటు అలాగే జేఈఈ, ఈఏపీసీఈటీ వంటి ప్రవేశ పరీక్షల్లో ఆధార్ ధృవీకరణ సజావుగా జరిగేందుకు ఈ అప్డేట్ అనేది చాలా వరకు అవసరం అయితే ఉంటుంది. సో ఇక ఈ యొక్క అప్డేట్ అనేది మనకు 17వ తేదీ నుండి అనగా మనకు ఈ రోజు నుండి మనకు 20వ తేదీ వరకు కూడా జరుగుతుంది. సో మనకు ఇది టోటల్గా 8 రోజుల పాటు అయితే జరుగుతుంది. ముఖ్యంగా ఈ ఆధార్ కార్డులు ఉన్నటువంటి వారు ఎవరంటే ఇక పాఠశాల విద్యార్థులు, జూనియర్ కళాశాలకు సంబంధించిన విద్యార్థులు అయితే ఈ యొక్క అప్డేషన్ అనేది చేసుకోవాలి. ఇక పెండింగ్ బయోమెట్రిక్ అప్డేట్ అని పూర్తి చేసుకోవచ్చు. సో ఇది మీ యొక్క స్కూల్స్లోనే మీ యొక్క ప్లేసెస్లో అంటే మీ యొక్క కాలేజెస్లో మాత్రమే ఇవైతే చేస్తారు. ఇక పాఠశాలలో పెండింగ్లో ఉన్నటువంటి జాబితాను సిద్ధం చేసి తల్లిదండ్రులకు ముందుగానే సమాచారం ఇవ్వాలని చెప్పేసి ప్రభుత్వం ఆదేశించింది. ఇక వేలిముద్రలు, ఐరిషు, మనకు స్కాన్ను, తాజా ఫోటో అనేది నమోదు చేసి ఆధార్ మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది పూర్తి చేస్తారు. అప్డేట్ అనంతరం ఇచ్చేటటువంటి అంగీకార రసీదును భద్రంగా మీరు ఉంచుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక భవిష్యత్తులో విద్య, బ్యాంకింగు అలాగే ఈకేవైసీ ప్రభుత్వ సేవల్లో ఇబ్బందులు లేకుండా ఉండేందుకు కూడా ఈ ప్రక్రియ అనేది చాలా వరకు ఈజీగా ఉంటుంది. సో తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డులు ఉన్నటువంటి వారు అంటే పెద్దవారు కాదు, మనకు విద్యార్థులు, మనకు ఏంటంటే కళాశాలలో చదివిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ యొక్క ఎంబీయూ అంటే మ్యాండేటరీ బయోమెట్రిక్ అప్డేట్ అనేది చేసుకోవాలి. ఇది చేసుకుంటే మీకే మంచిది. ఒకవేళ మీరు చేసుకోకపోతే మీకే ప్రాబ్లం అవుతుంది. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకొని ఛానల్ కూడా ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.